మినపప్పుని గ్లాస్‌తో తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలోనే నేను కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా దీనికి పెరుగు వడక కోసం పోపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని పోపు వేసుకొని పెరుగులోని చిలక్కొట్టిన మజ్జిగలోన ఆ పోపు వేసుకున్నాను. వడలు వేసే ముందు బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే ఆ ముద్ద ఫ్లఫీగా చక్కగా వస్తుంది. ఇంకా ఆయిల్‌ని బాగా హీట్ చేసుకొని మీడియం హీట్‌లోన ఈ వడల్ని శుభ్రంగా వేయించుకుంటున్నాను. వడలు వేగిన తర్వాత ఆ మజ్జిగ చిలికిన పోపు పెట్టిన దాంట్లోన ఆ వేడి వడలు అందులో వేస్తే శుభ్రంగా ఆ వేడికి అందులోన నాని చక్కగా పెరుగు పడతది. అంతేనండి. చాలా సింపుల్‌గా పెరుగు వడ చేసుకోవచ్చు.